ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి కల్లూరు గ్రామ ప్రజలందరూ మరొకసారి గమనించండి. మరి ఇప్పుడు సమయం సరిగ్గా 7 గంటలై ఉన్నది కనుక మరి ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి సిద్ధపడిన సంఘం త్వరగా రండి. పాటలు పాడని ఆసక్తి గల నీ మనస్సు కూడా త్వరగా సిద్ధపడి ఆయన సన్నిధానానికి వచ్చి పాటలు పాడే భాగ్యంలో మీరు కూడా పాలపంపులు పొందుకోనండి. లైవ్లో వీక్షిస్తున్నవారు మీరు కూడా మీ యొక్క ఫోన్ కొంచెం దూరంగా ఉంచుకొని మీరు కూడా ఇక ప్రార్థనలో పాలు పొందని ఖచ్చితంగా మీరు కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీవించండి. స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయుడ మహోన్నతుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఘననీయుడ పూజనీయుడ మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహామహిమతో నిండి ఉన్న యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపామయుడా దయామయుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 10,000లో అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము ఎల్లప్పుడూ 1000 దూత చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న యెహోవా మీకే స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయుడ మహోన్నతుడ దివ్య తేజమయ మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహనీయుడ అద్వితీయుడ మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా మహాగణుడ అద్వితీయుడ మాకు వేలాడి స్తుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం నైనా. మరి ప్రభా దైవ సేవకులు ప్రభా పాస్టర్ కళ్యాణ్ గారి ప్రభా మీరు ఇచ్చిన ప్రేరేపణని బట్టి 21 రోజుల ప్రభా మహా ఉపవాస ప్రార్థన ప్రభా దైవ సేవకులు ప్రభా ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చారు నైనా. మరి ఈ సంవత్సరం కూడా ప్రభా 21 రోజుల మహా ఉపవాస ప్రార్థనలోనైనా మరి దైవ సేవకులు ప్రభా ఇప్పటి వరకు ప్రభా నిష్ఠగా ప్రభా ఉపవాసం ఉండేనైనా నీ బిడ్డ నీ దగ్గర మొరపెడతా ఉండగా ప్రభా మీరే ప్రభా ఆయన బలపరచండి. ఏ బలహీనతలు కానీ ప్రభా ఆయన బలపరచకుండా, ఏ శోధన ప్రభా ఆయన వెంబడించకుండా, ఆయన డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి నైనా. అలాగే ప్రభా మహనీయుడా మరి ఇప్పటి వరకు ప్రభా 13 రోజులు ప్రభా మీరు ప్రేమించి 14వ రోజుకు ప్రభా మమ్మల్ని నడిపించారని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి మహనీయుడ ప్రభా యుగ సమీర ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నైనా. మహాగణుడ స్తోత్రాలు ప్రభా. గ్రామ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా దైవ భయం కలిగి ప్రభా మీ సన్నిధానంలో ప్రభా వచ్చి పాలపంపులు ప్రభా పొందే యొక్క భయాన్ని వారిలో కలిగించండి. దైవ భయము కలిగి ప్రభా మీ సన్నిధానంలోకి ప్రభా వచ్చే ప్రభా భాగ్యాన్ని వారికి కలిగించండి అయినా. స్తోత్రాలు ప్రభా. మరి అలాగే ప్రభా దైవ సేవకులు పాస్టర్ ప్రభా కళ్యాణ్ బాబుని ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకోండి నైనా. యెహోవా స్తోత్రాలు ప్రభా. మరి ప్రభా ఒకరోజు ప్రభా ఒక పూట పోవడం చాలా కష్టం ప్రభా. అటువంటిది ప్రభా 14 రోజులు ప్రభా దైవ సేవకులు ప్రభా అలాగే ప్రభా నిష్ఠగా ఉన్నారు ప్రభా. మీరే బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా, మీరే దీవించండి. ఇప్పటి వరకు ఏ బలహీనత రాకుండా చూసుకున్నారు ప్రభా. వచ్చిన బలహీనతలు ప్రభా జయించే శక్తిని కూడా ఆయనకి ఇచ్చారు. దాన్ని బట్టి స్తోత్రాలనైనా మహాగణుడ. మరి అలాగే ప్రభా ఇంకా మిగిలిన రోజుల్లో కూడా ప్రభా ఆయనకు మీరే బలాన్ని కలిగించండి అయినా ప్రభా. మిగిలిన 7 రోజులు కూడా ప్రభా మా ముందు ప్రభా ఇంకొక వారమే ఉన్నది ప్రభా. మిగతా 7 రోజుల్లో కూడా ప్రభా మీరు ఆయన ప్రభా బలపరచండి ప్రభా. అరికాలం మొదలుకొని నెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ దయచేసి నైనా ఏ బలహీనత ప్రభా రాకుండా ఆయన చుట్టూ మీ యొక్క అగ్ని కంచిన ప్రభా ఆయన చుట్టూ ఉంచండి నైనా. అలాగే నైనా ప్రభా మీ యొక్క సన్నిధానంలో ప్రభా మోకరించి ప్రభా మీతో ముఖాముఖిగా ప్రభా మాట్లాడుతూ ఉండగా ప్రభా ఆయన మొరపెట్టి ప్రభా ప్రతి ఒక్క మొరను మీరు ఆలకించండి. ఆయన మీతో మాట్లాడే ప్రతి ఒక్క మాటను మీరు ఆలకించండి ప్రభా. చేసే ప్రతి విన్నపాన్ని ప్రభా మీరే విని ప్రభా ఆ యొక్క విన్నపాలకు ప్రభా సమాధానం దయచేనైనా. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా మరి ప్రభా ప్రాముఖ్యంగా ప్రభా కరెంటును వాతావరణాన్ని సంరక్షిస్తాన్ని ప్రభా లైవ్ సిస్టమ్ ప్రభా సమస్తాన్ని జ్ఞాపకం ఉంచుకోవడనైనా. స్తోత్రాలు ప్రభా. మరి ప్రభా ఎటువంటి ప్రభా టెక్నికల్ ఇష్యూ కానీ ప్రభా కరెంట్ ఇష్యూ కానీ ప్రభా రాకుండా చూసుకోండి ప్రభా. అలాగే ప్రభా ఈ యొక్క ప్రతి సిస్టమ్ మీద ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేయండి, మీ రక్త ప్రోక్షణ జరిగించనైనా ప్రభా మీరే బలపరచనైనా. స్తోత్రాల ప్రభా. ఏ ప్రభా చీకటి శక్తులు ప్రభా అపవాద శక్తులు ప్రభా పని చేయకుండా జరిగించనైనా. అలాగే దేవాదిత్యుడ స్తోత్రాలు స్తోత్రాలు. అలాగేనైనా మరి ప్రభా ఇప్పటికో ప్రభా 13 రోజులు ప్రభా ఘనంగా మహిమకరంగా జరిగించాలని దాన్ని బట్టి వేలాది వందనాలైనా. మరి ప్రేమించి ప్రభా 14 రోజులు నడిపించారు ప్రభా. ఈరోజు ప్రభా జరగబోతున్న వాక్యం ద్వారా పాటల ద్వారా ప్రభా సమస్తం ద్వారా మీరే సర్వ మహిమ ఘనత పొందండి నైనా. మరి ప్రభా పాటల ద్వారాను ప్రభా వాయిద్యాల ద్వారాను ప్రభా మ్యూజిక్ ద్వారా ప్రభా అలాగే ప్రభా చెప్పే ప్రభా ఆత్మీయ సందేశం ద్వారా ప్రభా మీరే సర్వ మహిమ పొందండి నైనా. ఈ ఆరాధనలో ప్రభా ప్రారంభం నుంచి ప్రభా ముగింపు వరకు ఏం జరిగినా ప్రభా సమస్తాన్ని ప్రభా మీకే ప్రభా ఘనత తీసుకునండి ప్రభా. అలాగే ప్రభా
ప్రాముఖ్యంగా ప్రభా మమ్మల్ని ప్రభా ఇచ్చట నిలబెట్టి ప్రభా నన్ను కానీ ప్రభా దైవ సేకురాలని ప్రభా నిలబెట్టి ఇక్కడ ప్రభా బలపరిచి మమ్మల్ని ప్రభా మా వెనకే ఉండి ప్రభా దైవ సేకులు నడిపిస్తూ ఉండగా ప్రభా ఈ సమయంలో కూడా ప్రభా ఆయనకు రెస్ట్ అనేది లేక ప్రభా పరిచర్య ప్రభా ముందు కొనసాగుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన ఏ బలహీనతగా ప్రభా ఆయనకు రాకుండా ప్రభా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను ప్రతి ప్రభా బలహీనతలు మీ యొక్క నామముల ప్రభా తొలగించి వేయండి. మీరే ముట్టని ప్రభా మీ యొక్క బిడ్డ ప్రభా నిష్ట కలిగినైనా చిన్న బిడ్డలు ప్రభా ఉపవాసం ఉండి ప్రభా ఎలాగైతే ప్రభా తల్లిదండ్రులు బాధపడతారో నైనా నీ యొక్క బిడ్డ ప్రభా 14 రోజులు ఉపవాసం ఉండి ప్రభా మొరపెడతా ఉన్నారనైనా మీరు ఆ యొక్క మొరను ఆలకించండి ప్రభా. మీరే ప్రభా కార్యాన్ని జరిగించి ప్రభా సరళంగా ప్రభా ఆయన యొక్క మార్గాన్ని ప్రభా సరళం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అడిగే ప్రతి ఒక్క మొరను మీరు ఆలకించండి ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రభా మీరు మరొకసారి ప్రభా దైవసేకులను జ్ఞాపకం ఉంచుకొని ప్రభా రాబోతున్న రోజులు కూడా నాకు తోడు నీడంట రక్షణ కొండి మా కొరకు కన్నీరు విడిచి అన్నదినం మా కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క దైవసేకుల్ని మీ యొక్క దృష్టిలో ఉంచుకొని మనం వేడుకుంటూ ఈ యొక్క ఆరాధనలో ప్రభా జరిగే ప్రతిదాన్ని బట్టి మీరే సర్వ మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని ఈ యొక్క ఆరాధనలో ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే అల్ఫా ఒమేగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన మహిమ గల యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం పరమ యేసు తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్న వారు మీరు ఇంకా లైవ్కు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి అనేకులకు షేర్ చేయండి. అలాగే మీకు డిస్ప్లే చేస్తున్న రెడీగా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దైవ సేవకులు పాస్టర్ కళ్యాణ్ గారి పరిచయం కొనసాగుతుంది. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ యొక్క పరిచయలో పాలు పంపులు పొందండి. తెలిసిన వారు తెలియపరచండి. మీరు కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ యొక్క లైవ్ ముగిసిన తర్వాత మీరు కూడా ఆ యొక్క ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి దైవసేకుల్ని ఫాలో అవ్వండి. సత్యమైన సువార్తను అనేకులకి అందించండి. అలాగే మీకు బంధువులకు మిత్రులకు ఆత్మీయులకు ప్రతి ఒక్కరు దీన్ని తెలియపరచండి. మీరు కూడా ఇక సత్యమైన సువార్తలు సత్యమైన పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అలాగే మరొకసారి కల్లూరు గ్రామ ప్రజలందరూ గమనించండి. మరియు ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మరి ప్రారంభించి ఉన్నది కాబట్టి మీరు తొలిసారిగా సిద్ధపడి ఆయన సన్నిధానానికి రావాల్సిన కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు యవనస్తులు విశ్వాసులు సమస్త గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని నామాన్ని పాటల ద్వారా మరి మనం మహిమపరిచి గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా. దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము.
దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓ కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో దాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతిగానే పాడను నీవెనా మార్గము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతం నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము స్తోత్రం ఆమేన్ స్తోత్రం ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్కోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్కోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడేద స్తుతి గీతం నీవెనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మలో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రం. ఎంత మంచి దేవుడు యేసయ్య. పాడపడుతూ దేవుడు బలపరిచి కీర్తిద్దాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఆ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి లైవ్లో వీక్షిస్తున్న వారు ప్రత్యేకమైన వందనలు. మరి ఇప్పటివరకు మీరు అలాగే కంటిన్యూగా చూస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో దైవసేవకుల పాటలో ఒక చక్కని పాట వింటూ మనం ముందు కొనసాగుదాం. మరి ఈ సమయంలో మీరు ఇంకా ఈ యొక్క లైవ్కు లైక్ చేయకుండా దయచేసి లైక్ చేయండి. అలాగే అనేకులకి సజెషన్ అవుతుంది. సత్యమైన సువార్త అనేకులు అందించబడుతుంది. అలాగే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, సమస్త ఆత్మీయులకు అందరికీ తెలిసిన వారికి షేర్ చేయండి. వారు కూడా ఇక లైవ్లో పాలు పంపులు పొంది వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటారు. అలాగే మరొకసారి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరందరూ గమనించండి. మరి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. దయచేసి ప్రతి ఒక్కరు సిద్ధపడిన సంఘం అంతా త్వరగా రండి.
సిద్ధపడిన యవనస్తులు ప్రతి ఒక్కరు త్వరగా వచ్చి ఆయన సన్నిధానంలో పాలపంపులు పొందే భాగ్యాన్ని మీరు కూడా రండి దయచేసి ప్రతి ఒక్కరు. మరి ఈ సమయంలో దైవసేవకులు పాషా కళ్యాణ గారి పాటలు మనం వింటూ ఉండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొచ్చు దేవుని మహిమపరిచి కీర్తిద్దాం. స్తోత్రం. జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రండని సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. స్తోత్రం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. స్తోత్రం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు. అవునైనా నీకు స్తోత్రం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి,
కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. స్తోత్రం. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. స్తోత్రం. ఓ పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రండని సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులార రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యన దైవసేవకులు సిస్టర్ మేరీ గారు వచ్చి చక్కని ఆత్మీయతలను పాడి మన ముందుకు నడిపిస్తారు. మరి సిద్ధపడిన సంఘం అంతా దయచేసి త్వరగా రండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
కుందునా నీ అవమానం చూచి ఊరకుందునా నిన్ను పై పైకి నేను హెచ్చించనా డబల్ పోషన్ యేసయ్యలో నా నీకు స్వాస్థ్యం డబల్ పోషన్ హే డబల్ పోషన్ అవమానమంతా మర్చెంత ఆశీర్వాదము వందకములలో పాడియుండి నిరీక్షణ గలవరలరా దీన దినమును వదకు సిద్ధమైన గొర్రె వాలే ఉన్నవరలరా ఆమేన్. విడుబడి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా రుణీకరమై దుఃఖపడే ఏ ఆదరణ లేకయున్నదానా విడువబడి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దానా రుణీకరమై దుఃఖపడే ఏ ఆదరణ లేకయున్నదానా విడనాడబడితివని నిన్ను గూర్చి చెప్పబడదు కొత్త పేరు పెడుతున్నా పాడైన దేశం అంటూ నీ భూమి పిలువబడదు ఇష్టురాలు నువ్వు ఇష్టురాలు నిన్ను నీలాంజనములతో కట్టనా నీ కట్టడాన్ని మనులతో నిర్మించనా సూర్యకాంతములతో అలంకరించనా డబల్ పోషన్ హే డబల్ పోషన్ యేసయ్యలో నా నీకు స్వాస్థ్యం డబల్ పోషన్ యేసయ్యలో నా మరిచెంత ఆశీర్వాదము బంధకములలో పాడియుండి నిరీక్షణ గలవరలరా దిన దినమును వదకు సిద్ధమైన గొర్రె వాలే ఉన్నవరలరా సంసారి పిల్లల కంటే విడవబడిన రాని పిల్లలదిగా మగును ఈ స్థలము ఇరుకు మాకు అని చెప్పునంత విస్తారమగును సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలదిగా మగును ఈ స్థలము ఇరుకు మాకు అని చెప్పునంత విస్తారమగును జయ కీర్తనెత్తి నీవు ఆనందంగానం చెయ్యి జయ గీతం ఎత్తాలి నువ్వు జయ గీతం ఎత్తాలి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు అవమానం తలంచకు అవమానం నీ పిల్లలకు నేనే ఉపదేశింతును అధిక విశ్రాంతి వారికి కలుగా చేతును నిన్ను నీతి గల దానికి స్థాపింతును డబల్ పోషన్ యేసయ్యలో నా నీకు స్వాస్థ్యం డబల్ పోషన్ హే డబల్ పోషన్ అవమానమంతా మరిచెంత ఆశీర్వాదము బంధకములలో పాడియుండి నిరీక్షణ గలవరలరా దిన దినమును వదకు సిద్ధమైన గొర్రె వాలే ఉన్నవరలరా ఆమేన్.
గవిని స్వాధీనపరుచుకొందువు నువ్వు నీ నిందనంతా మర్చిపోదువు డబల్ పోషన్ యేసయ్యలో నాని నీకు స్వాస్థ్యం డబల్ పోషన్ యేసయ్యలో నా మర్చెంత ఆశీర్వాదము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలరా దినమును బదకు సిద్ధమైన గొర్రెవలె ఉన్నవారలరా మీ తలలు మరల పైకి ఎత్తుడి మీ ధూళిని దులిపి లేచి నిలువుడి మీ కోటలో మరల ప్రవేశించుడి డబల్ పోషన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి లైవ్లో వీక్షిస్తున్నవారు ఖచ్చితంగా ఇప్పటివరకు ఇక లైవ్లో వీక్షిస్తున్న ప్రత్యేకమైన వందనాలు. మరి లైవ్ని ఇంకా మీరు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అనేకులకు యూట్యూబ్లో సజెషన్ వస్తుంది. అలాగే అనేకులకు ఇక సత్యమైన స్వార్థ వాళ్ళు కూడా పాలపంపులు పొందుతారు. మీకు కూడా మీకు తెలిసిన ఆత్మీయులకు సహోదరులకు సహోదరులకు తెలిసిన బంధుమిత్రులు స్నేహితులకు అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ యొక్క పరీక్షల్లో మీరు కూడా పాలుభాగస్తులు కండి.
నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. హల్లెలూయా. కల్లూరు గ్రామ ప్రజలు మరొకసారి గమనించండి. మరి కలవరి ప్రార్థన పర్ణశాల మరియు నిర్వహించి 20 రోజుల మహా ఉపవాస ప్రార్థనలు మరి 14 రోజులు ప్రారంభించబడింది. ఇంకొద్దిసేపట్లో మరి దైవసేకులు పాస్టర్ కళ్యాణ్ గారి చక్కటి ఆత్మీయ సంబంధించిన మరి సందేశం మనం వినబోతున్నాం. కాబట్టి సిద్ధపడిన సంఘం అంతా త్వరగా రండి. దయచేసి ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో పాల్పొమ్ములు పొందండి. ఆయన సన్నిధానంలో ఒక్క దినము కడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి త్వరగా సిద్ధపడి మరి ఆయన సన్నిధానంలోకి రండి, పాల్పొమ్ములు పొందండి. మీరు కూడా ఈ వాక్యం ద్వారా బలపడి మీ యొక్క ఆత్మీయ జీవితంలో మరింత స్థిరపడి బలపడండి. మరి ఇంకా మీకు తెలిసిన వారిని కూడా తీసుకొని రండి. మరి దయచేసి త్వరగా రండి. మరి చివరి పాట దైవసేకులు పాడుతూ ఉండగా ఈ పాట ముగిసే లోపల దయచేసి ప్రతి ఒక్కరు రండి. ఖచ్చితంగా దైవసేకుల వాక్యాన్ని వెళ్ళి మీరు కూడా మరొకసారి బలపడండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మదిలో నీ రూపం నీ నిత్య
సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు ఆమేన్ స్తోత్రం ఆమేన్ ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తిని వై నడిపించుచున్నా నేర్పరి ఆలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై తడి కన్నులనే తుడిచిన నేస్తం నీలలో నీవే కదా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం పజేయునే ఎన్నడు నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు స్తోత్రం
యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తోత్రం విశ్వం ఆదించే స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతము ఆజ్ఞ వరకు విడువకు నీ వేచియున్నాను నీ రాక కోసమే శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా నా ఊహలలో ఆశల సౌధం నీలలో నీవేనయా యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు హల్లెలూయా ఈ సమయంలో విలువైన సమయంలో కొద్ది మాటలు మనము ప్రసంగాన్ని విందాము. పాస్టర్ గారి ప్రసంగాన్ని విని మనం ఆత్మీయంగా బలపడదాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. నేను మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి. ఈ 8 నెలలు దేవుడు మిమ్మల్ని కాపాడాడా, కాపాడలేదా? ఈ 8 నెలలు దేవుడు మిమ్మల్ని కాపాడాడా, కాపాడలేదా? మీ డబ్బు మిమ్మల్ని కాపాడిందా? మీ కులము మిమ్మల్ని కాపాడిందా? మీ ఆరోగ్యము మిమ్మల్ని కాపాడిందా?
మీ బంధాలు, బంధుత్వాలు, అన్నలు, చెల్లెళ్ళు వాళ్ళందరూ మిమ్మల్ని కాపాడారా? ఎవరు కాపాడారు మరి మిమ్మల్ని? దేవుడు ఈ 8 నెలలు ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? భద్రపరిచాడు. ఈరోజు మనం గమనించాలా, ఈరోజున ఎంతో మంది లక్షలు, వేలు, కోట్లు ఖర్చు పెట్టి ఆయుష్ను కొనుక్కోలేకపోతా ఉన్నారు కదండి. ఎంతో మంది 8 నెలలు చచ్చిపోలేదా? పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చనిపోలేదా 8 నెలల్లో కదా? ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఎంతో మంది వారి మరణాన్ని ఆపుకోగలిగారా? ఎవరైనా ఆపుకోలేకపోయినారు. అయితే గమనించండి, యేసుక్రీస్తుని నమ్మిన మనము ఆయన మార్గంలో మనం నడిస్తే మరణించినా సరే తిరిగి లేపగలుగుతాడు ఆయన. హల్లెలూయా. మరణించినా సరే ఏం చేస్తాడు దేవుడు? మనల్ని తిరిగి లేపుతాడు ఆయన. ఇప్పుడు మీకు చదివిన వచనం ఒకసారి మీరు చదివితే, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎవరి శక్తి వలన? నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నీకున్నటువంటి ధనము, ఆస్తి, అంతస్తుల వల్ల కాదు, కానీ దేవుని శక్తి ద్వారా దేవుడు నిన్ను లేపుతాడంట. ఎప్పుడు? నువ్వు ఆయన మార్గములో నడిస్తే. ఎప్పుడు? నువ్వు ఆయన మార్గములో నడిస్తే, నువ్వు ఆయన చూపించిన దారిలో నడిస్తే, నువ్వు ప్రభు వేసిన బాటలో నడిస్తే, ఒకవేళ ఈ లోకంలో నువ్వు మరణించినా మళ్ళీ అని నేనేం చేస్తాడు? లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని లేపాడా? లేపలేదా? తండ్రి లేపాడు. ఈరోజు నిన్ను లేపలేడా? దేవుని శక్తి వలన లేపును అని మనం వచనం గమనిస్తా ఉన్నాం. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. ఏం రాదంట? ఆస్తి అక్కడికి రాదంట. ఎప్పుడు? ఉగ్రత దినం వచ్చినప్పుడు, అంటే నువ్వు సావుకు దగ్గర పడినప్పుడు నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. హల్లెలూయా. మరి ఎవరు అక్కడికి వస్తారు? ఇప్పుడు దేవుడు అక్కడికి వస్తాడు, యేసయ్య అక్కడికి వస్తాడు. అందుకే చదవండి, నీతి మరణము నుండి రక్షించును. హల్లెలూయా. నీతి ఏం చేస్తుందంట? నువ్వు సచ్చినా సరే నిన్నేం చేస్తుందంట? నీతి రక్షిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిలువ మీద 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగడు ఏమన్నాడు? నీవు నిజంగా క్రీస్తువు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమన్నాడు. అయితే మరొక వైపు ఉన్నటువంటి దొంగ ఏమన్నాడంటే, నీవు నిజంగా లోకరక్షకుడవు, నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, నీతిని ఆశ్రయించినాడు, నీతిని బట్టి తన మరణాన్ని ఏం చేశాడు? ఇప్పుడు అతడు రక్షించబడి పరదేశంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. నేను చెప్పేది అది అర్థమైందా? దేవుడు ఒకవేళ ఈ లోకంలో నీకు మరణం రావచ్చు. అందరికీ పుట్టిన జీవి, ఏదో ఒక సామెత కదా, పుట్టిన జీవి గిట్టక తప్పదు అని కదా. పుట్టాక మరణము తథ్యము కదా. పుట్టాక మరణం తథ్యం. కాకపోతే ఎప్పుడొచ్చుదో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకి తల్లి ఎప్పుడు గర్భవతి అవుతుందో మనకు తెలుసా? మనకు తెలుసా? మనకి ఎట్ట తెలుస్తుంది? తెలుస్తుందా మనకి? నిజంగా మీరే చెప్పండి. ఇప్పుడు పెళ్ళైతానే ఇప్పుడు పలానా నెలలో నా భార్య గర్భవతి అవుతుందని ఎవరైనా చెప్పగలుగుతారా? పోనీ ఏ అత్తన్న చెప్పగలుగుతారా? ఏ జ్యోతిష్యులు కానీ ఎవరెవరో డాక్టర్లు కానీ ఎవరైనా చెప్పగలుగుతారా? పుట్టుట ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. మరణం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. పాతాళపు తాళము చెవులు నా దగ్గర ఉన్నాయన్నాడు ఆయన. హల్లెలూయా. మరణం నుండి నువ్వు రక్షించబడాలంటే నీతిని ఆధారము చేసుకొని నువ్వు బ్రతకాల. నీ ఆస్తి నీకు అక్కరకు ఏం రాదంట? ఏది రాదంట? ఆస్తి 10 ఎకరాల భూమి ఉంటే పరలోకానికి పోతావా? 10 ఎద్దులు 8 ఉంటే పోతావా?
10 మంది బిడ్డలు ఉంటే పోతావా? అదే ఒక చర్చి, ఒక పాస్టరు మంచి భక్తి, నీతి, యథార్థంగా భక్తి చేసుకుంటూ విశ్వాసంలో నిలకడగా ఉంటే పోతావా? పోవా? దేవుని నీతిని చూస్తాడా, నీ ఆస్తిని చూస్తాడా, నీ విశ్వాసాన్ని చూస్తాడా ఆయన? హల్లెలూయా. నువ్వు మందిరానికి ఏమి ఇచ్చావని చూస్తాడా, మందిరానికి సమయానికి వచ్చావని చూస్తాడా? నా బిడ్డ మందిరంకి వచ్చిందా లేదా, స్తుతించిందా లేదా అని గమనిస్తాడు. కానీ వచ్చేటప్పుడు కేజీ చక్కెర తెచ్చిందా, వచ్చేటప్పుడు అట్టుపండ్లు తెచ్చిందా, ఆయన్ని చూస్తాడా దేవుడు? చూడు. ఈరోజున నిజంగా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత అంటే అర్థం ఏంటంటే డెడ్ లైన్ అంటే అర్థమైంది. డెడ్ లైన్ అంటే చివరి గడియలు, చివరి గడియల్లో, చివరి నిమిషాలలో ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఏమంటాడంటే దేవుడా నన్ను కాపాడు అని అంటాడు. హల్లెలూయా. డబ్బుని చూసి చదువుతారు ఎవడన్నా? డాక్టర్ అప్పుడు అమ్మ పక్కింట్లో అంటారు, ఎంతో డబ్బు జరిగినావయ్యా, నీకుండే వైద్య, నీకుండే జబ్బుకు ఎంత డబ్బు జరిగినా ఏం ఉపయోగం లేదంట, అక్కడికి రాదంట. మనం ఎంత డబ్బు కట్టినా నువ్వు ఖచ్చితంగా ఒక నెల 10 రోజులు చచ్చిపోతావు అని చెప్తాను డాక్టర్లు. అప్పుడు ఏమంటాడు, ఎంత సంపాదించినా ఏం ప్రయోజనమే, నా ప్రాణం నేను కాపాడుకోలేకపోతున్నా కదా, దేవుడా నువ్వన్నా నన్ను కాపాడయ్యా అంటాడా? అంటాడు. ఈరోజున మనం చదివితే ఈ సామెతలు 11వ అధ్యాయం 4వ వచనం చదివితే ఆస్తి అక్కరకు రాదు. మరి ఎవరు అక్కరకు వస్తారని చెప్తున్నా నేను మీకు. మరణం నుంచి మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు? యేసయ్యే. హల్లెలూయా. యేసయ్యేని నిత్య రాజ్యానికి చేర్చగలడు. యేసయ్య ఆయన నీతిని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరను బట్టి ఎవరైతే ఆయన అడుగుజాడలు నడుస్తారో, ఆయన కృపను పొందుకుంటారో, ఆయన నీతిని ఆధారము చేసుకుని బ్రతుకుతారో, దేవుడు చూపించిన మార్గంలో నడుస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా మరణం నుండి లేపుతాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుడు కొందరు అన్నాడు, అందరూ అనలేదు ఆయన. ఎంతమంది అన్నాడు ఆయన? కొందరు. సమ్ పీపుల్. 100లో 10 మంది, 100లో 1 అంతే కదా. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తా. ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, అదే సామెతల్లోనే ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతాడంట? ధనము నమ్ముకుంటే ఏమైతారంట? డబ్బును నమ్ముకుంటే ఏమైపోతారంట? చెప్పాలందరూ ఏమైపోతారంట? పాడైపోదురు. ధనమును ప్రేమించిన వాడు ఖచ్చితంగా ఏమవుతాడు తెలుసా? ఒక విషయం చెప్పాలి మీకు. ధనము నమ్మినోడు, ధనమును ప్రేమించినోడు మనశ్శాంతిగా రగ్గేసుకొని పనుకోలేడు. పనుకుంటాడా? ధనము మన చుట్టూ ఉన్నదనుకో, ఎవడొచ్చి దొంగలు పడతాడో, ఎవడొచ్చి మోసం చేస్తాడో, ఏమో వానికి అప్పు కట్టాలి, ఈయనకి అప్పు కట్టాలా అని వానికి నిద్రే రాదు. అదే పేద గుడిసింట్లో రోజు కూలికి పోయి నీతిగా యథార్థ కష్టపడి పని చేసుకొని భార్యతో బిడ్డలతో కూర్చొని అన్నం తింటా ఉంటే వానికి మంచి నిద్ర వస్తుందా? నిద్ర రాదా? నిద్ర వస్తుంది రాదా? వస్తుంది. ఒకరోజు ఇలాగే ఒక ఊరిలో ఒక రాజు సంతోషం లేక, ధనం అంటే పిచ్చి, ఎన్నో ఊర్లను గెలిచాడంట, ఎంతో ధనాన్ని పోగేసుకున్నాడంట. తన ధనాన్ని ఇదంతా నిండిపోయిందంట, ఆ రూమ్ అంతా నిండిపోయిందంట. అయితే ఒక రోజున తను రోగంతో పడ్డాడంట. దేంతో పడ్డాడంట? రోగంతో పడ్డాడంట. ఆ రోగం ఎలాంటి రోగం అంటే డబ్బుతో నయము కానిటువంటి రోగం. అయితే ఒక మంత్రిని పిలిచాడంట. అయ్యా మంత్రి ఇట్రా, నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఎంతో భూములు, ఎంతో ఆస్తి ఉంది, అసలు ఈ ప్రపంచాన్ని నేను కొనేయగలను, అంత పెద్ద రాజుని, అంత పెద్ద చక్రవర్తిని, నాకు ఇట్లాంటి వ్యాధి రావడమేంది? ఈ వ్యాధికి మందు కనుక్కో, నాకు సంతోషం కావాలా, నాకు ఆనందం కావాలా, నువ్వు తెలుసుకొని ఎవడుంటే వాడిని తీసుకొనిరా, నా ఆస్తిలో సగం వానికి ఇచ్చేస్తాను, నన్ను బాగు చేస్తే. నాకు నవ్వాలనుంది. ఏమనుందంట అతనికి? నాకు నవ్వాలనుంది, నాకు నవ్వు లేదు, నా జీవితంలో ఏడుపుతో నిండిపోయింది, నాకు నవ్వు కావాలా. చూడుపో, ఎత్తుకుపో. మంత్రి పోయి మొత్తం ఎత్తుకొచ్చాడంట. వచ్చి చెప్పాడంట, అయ్యా రాజుగారు, మీకే కాదండి సమస్యలు, ప్రతి ఇంటిలో సమస్యలు ఉన్నాయి రాజుగారు అన్నాడంట. ప్రతి ఇంటిలో సమస్యలు ఉన్నాడంట. ఒకరోజు రాజు గుర్రం మీద ఒక్కడు పోతా ఉన్నాడంట.
ఇంట్లో భార్య కిలకిల నవ్వుతుందంట. ఇంట్లో భార్య కలకల కలకల సప్పట్లు కొడతా నవ్వుతుందంట భార్య. సరే అని రాజు నిలబడుకొని చూస్తా ఇంటా ఉన్నాడు దొంగచాటుగా. అప్పుడు భర్త భార్య ఇద్దరు నవ్వుకుంటూ ఒకరి అన్నం వడ్డించుకొని తినుకుంటూ జోకులు వేసుకుంటూ బిడ్డలు ఒకరొకరు తినిపించుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా పడుకున్నారంట నవ్వుతా. అప్పుడు రాజు ఎవర్రా లోపల బయటికి రా అన్నాడంట. అంటనే బయటికి వచ్చాడంట. అయ్యే రాజుగారు మీరేంటండి ఇక్కడికి వచ్చారండి? మీరేంట? కాదు, నాకు మంత్రి చెప్పినాడు ఈ ఊర్లో ఎవరికి కానీ సంతోషం లేదంట, ఎవరికి మనశ్శాంతి లేదంట, అందరికీ శ్రమలు ఉన్నాయంట. మరి నువ్వు అందరికంటే పేదవాడివి, నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, డబ్బు లేదు, అసలు నువ్వు ఎన్నిక లేని వాడివి, మరి నువ్వు ఎంత సంతోషంగా ఎలా నవ్వగలుగుతున్నావు? ఇంత ఆనందంగా నీ భార్యతో నీ బిడ్డలతో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని అతను అడిగినప్పుడు అతను అన్నాడంట, అయ్యా నాకు ధనం మీద పిచ్చి లేదు, నాకు ధనం మీద పిచ్చి లేదయ్యా, ఈరోజు ఉన్నదాంతో సంతోషంగా తిని బ్రతుకుతున్నానయ్యా, రేపటి కోసం కొంచెం దాచుకున్నానయ్యా, అందుకని నాకు సంతోషం ఉందన్నాడంట. అప్పుడు మరుసటి ఉదయాన్నే రాజు ఆ వ్యక్తిని పిలిపించి తన ఆస్తిలో సగం భాగం ఇచ్చేసి మిగతా భాగం అంతా పేదలకు మిడిల్ క్లాస్ అందరికీ పనిచేసినాడంట. ఇప్పుడు రాజు సంతోషం కోసం వెతుకుతా ఉన్నాడంట. సంతోషము దొరికిందంట. ఈ రోజున మనం నిజంగా నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉండును. అందుకే ఇక్కడ వాక్యం చెబుతా ఉంది, ధనము నమ్ముకొని వాడు పాడైపోవును. ఏమైపోతాడంట? తినలేడమ్మా డబ్బు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళను పిల్లలు తినేంత పక్కనేస్తూ ఉన్నారు, స్కాములు చేసి కదా, దేశాలు వదిలిపెట్టి పారిపోయి కదండి, ఎన్నో కోట్ల డబ్బులు బ్యాంకులకి ఎగురుకొట్టి కదా, ఈరోజు ఆ కష్టాలన్నీ ఆ కంతులన్నీ మనం కట్టాల్సి వస్తూ ఉంది, ఆ ట్యాక్సులన్నీ మనం కట్టాల్సి వస్తూ ఉంది. ఎవరో ఎగరేసుకొని పోతే ఆ డబ్బు మనం చెల్లించాల్సి వస్తూ ఉంది. చూడండి ఎట్టుంది పరిస్థితి. ఈ రోజున పాడైపోయేటువంటి ధనం మనకు అవసరమా? చెప్పండి అమ్మా, పాడైపోయే ధనం మనకు అవసరమా? తినడానికి ఉంటే చాలదా? ఒక గూడు చాలదా? ఒక బండి, లేదంటే ఒక కారు, ఒక మంచి ఉద్యోగం, లేదంటే దేవుడు ఇచ్చినటువంటి మంచి కుటుంబం, మంచి లైఫ్ స్టైల్ ఉంటే చాలదా? ఈరోజు ఎందుకు దేవుణ్ణి వదిలిపెట్టుకొని కొంతమంది అయితే అసలు దేవునికి లెక్క చేయరు. డబ్బు డబ్బు డబ్బు, భూమి భూమి భూమి, సంపాదన, ఉద్యోగం, వ్యాపారం అని దేవుని సన్నిధి కూడా వచ్చేంత తీరిక లేదు ఈ రోజున. అందుకే దేవుడు అంటున్నాడు, ధనము నమ్ముకొని వాడు పాడైపోవును. ఈరోజు చాలా మంది పాడైపోయేది ఎందుకంటే ఈ ధనం పిచ్చి వల్లే కదా. మీరు గమనించండి, ఎందుకు నన్ను కష్టపడుతున్నావు అంటే డబ్బు కోసమే కదా. ఎవరైనా అడగండి, ఎందుకు నన్ను కష్టపడుతున్నావు అంటే డబ్బు కోసమే, సంపాదించుకోవాలా కదా. ఒక్కరన్నా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే దేవుని కోసమే. దేవుడు ఇచ్చిన దాంతో సంతోషంగా ఉన్నా నేను, దేవుడిస్తే తీసుకుంటా, దేవుడు ఇవ్వకపోతే నాకొద్దు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చదవండి, నీతిమంతులు చిగురాకులు వలె వృద్ధి నందుదురు. ఎవరంట? నీతిమంతులు అంట. నీతిమంతులు మోసం చేస్తారా? నీతిమంతులు అబద్ధాలు ఆడతారా? నీతిమంతులు వ్యసనాలు ఉంటాయా? నీతిమంతులకు అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయా? నీతిమంతులకు లోక వ్యసనాలు, లోక అలవాట్లు ఉంటాయా? ఉండవు. నీతిపరుడు ఎలా ఉంటాడంటే పాపాన్ని అసహ్యించుకుంటాడంట. నీతిమంతుడు అన్యాయం జరిగితే ఒప్పుకోడు, ప్రశ్నిస్తాడు, నువ్వు తప్పు చేస్తా ఉన్నావు. నీతిమంతుని బుద్ధి అలాగుంటది. పాపం చేసిన బుద్ధి ఎట్లుంటది? నువ్వు చేయి, దాంట్లో నాకు భాగం ఎంత ఇచ్చో చెప్పు. నేను చెప్పింది అర్థమైందా? పాపాత్ముడు ఎట్లా ఆలోచన చేస్తాడు? పాపాత్ముడు, నువ్వు పాపం చేయి, దాంట్లో భాగం నాకు ఎంత ఇస్తావో చెప్పు. నీతిమంతుడు ఏమంటాడు? నువ్వు అది చేసినావంటే పాడైపోతావు. ఇది నీతిమంతునికి పాపాత్మునికి ఉన్నటువంటి తేడా. ఈరోజున చాలా మంది పాపాలు పంచుకుంటా ఉన్నారు, కానీ నీతిని పంచుకోవాలా, నీతిని ఆధారం చేసుకోవాలా, సత్యాన్ని గ్రహించాలా, దేవుని అడుగుజాడలు నడవాలనేటువంటి ఆశ ఈరోజు మానవులలో, క్రైస్తవులలో కోశానంతా కూడా కనపడడం లేదే. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున ప్రభువు నమ్ముకోండి, మీరు చిగురాకుల వలె వృద్ధి పొందేదారు. హల్లెలూయా.
వృద్ధి పొందాలంటే, డెవలప్మెంట్ జరగాలంటే, నీకు ప్రమోషన్స్ కావాలంటే, లేదంటే నీకు గర్భఫలం పొందుకోవాలంటే, నీకు వివాహం జరగాలంటే, లేదా నీ కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందుకోవాలంటే, వ్యాధి బాధల నుంచి నువ్వు బయటికి రావాలంటే, నీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి వృద్ధి పొందాలంటే నువ్వు దేన్ని ఆధారం చేసుకోవాలి? ఇప్పుడు నీతిని ఆధారం చేసుకోవాలి, సత్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఆ సత్యమే నిన్ను గెలిపిస్తుంది. పోలీసు వాళ్ళు చేయి మీద ఒకటి ఉంటుంది, గమనించినారా? చేయి మీద ఏముంటుంది వాళ్ళకి? సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. అయితే లేట్ అవుతుంది, గమనించండి. ఇప్పుడు కోర్టులలో కొన్ని కేసులు ఉంటాయి, అక్కడ కొంతమంది న్యాయవాదులు డబ్బులు కమ్మలు పోయి అట్లయిట్ చేసి లేనివి సృష్టించి కదా, ఒక్కొక్కసారి దోషులను ఏం చేస్తారు, కొంతమంది తప్పిస్తారు. కానీ నీతిమంతుడు ఏదో ఒక రోజున ఏమవుతాడంటే బయటికి రావడము ఖాయం. ఈరోజు నా నీతిని ఆధారం చేసుకోవాలి మనం. ధనమును కాదు, నీ కుటుంబాన్ని కాదు, నీ బిడ్డను కాదు, దాన్ని దీన్ని బట్టి కాదు, నువ్వు దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను, అదే సామెత గ్రంథములోనే 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. ఎంత కలిగి ఉండాలంట? ఎంత చాలంట? కొంచెం చాలంట. అబ్బో, సచ్చే కొంచెం అంటే కదా, మనం కొంచెంతో ఆడని ఉండుతుంది. అన్నంలో ప్లేటు నాకు కొంచెం పెట్టు అంటాం కదా ఫస్ట్, కొంతమంది కదా, కొంచెం పెట్టు అన్నం, బా నేను తినలేను, కొంచెం పెట్టు. పొరపాటున కూర అందుకు బాగుంది అనుకో, ఇంకొంచెం పెట్టు అంట. ఇంకొంచెం కూడా బాగుండింది అనుకో, ఏంది ఆ కొంచెమే పెట్టినవే, బాగా పెట్టుకోండి రా. ఎందుకు? అన్నీ బాగుండవు, బాగా తినాలా కదా. కొంచెము కలిగి ఉండుట మేలంట. ఈరోజున ధనము అధికమైతే మనం దేవుని లెక్క చేయం, గుర్తుపెట్టుకోండి. భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, వృద్ధి చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆ మాట చూడండి, నెమ్మది లేకుండా, ఏమి లేకుండా ఏం చేస్తుందంటే డబ్బు నీకు నెమ్మది లేకుండా. పొద్దున్న 5కి లేచిపోతారు కదా, దేనికోసము? డబ్బు కోసమే. పని అని పక్కన పెట్టండి, దేనికోసం పోయేది? ముందు పైసా వసూలు, పైసా డబ్బులు. ఎంత ఇచ్చావు, ఎప్పుడు రమ్మంటావు, ఎన్ని గంటలకు పనికి వంగమంటావు, ఎన్నికి లేయమంటావు, ఎంత ఇస్తావు, అంత కూలి ఇంత కూలి కదా. అన్నీ కూడా ధనం, డబ్బు. హల్లెలూయా. అంతా కూడా డబ్బు, ధనం. ఆ ధనం ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ధనము నెమ్మది లేకుండా చేస్తుంది. ఒక రోజునంట ఒక పెద్ద ముసిలావిడ రోజు పనికి పోయేదంట. బాగా వినండి, రోజు పనికి పోయేదంట. ఎవరు? ముసిలావిడ. రోజు పనికి పోతే ఆమెకు 200 ఇస్తారంట కూలి. పొద్దున పోతే సాయంత్రం దాకా వస్తే ఏదో గడ్డి కోసేదానికో దానిపోతే 200 కూలి ఇస్తారంట. అంటే అప్పుడు నెలకి ఎంత అయింది? లెక్కలు రావు. ఎంత అయింది? నెలకి 6,000 రూపాయలు అయింది. ఎంత అయింది? 6,000 రూపాయలు అయింది. కొడుకు ఇంటికి లెక్కేస్తున్నాడంట, పోయి నెలంతా పోయినావు కదా, 6,000 డబ్బులు తెచ్చి 6,000 డబ్బులు తెచ్చి అన్నాడంట. అప్పుడు ఆమె అనిందంట, ఆ ముసలావిడ, డబ్బులు ఆడుంది నాయన, మా తరలకు అయిపోయింది, దానికి అయిపోయింది, దీనికి అయిపోయింది నాయన, తిన్నీకి అయిపోయింది నాయన. లేదు నాయన అనిందంట. సరేపా పక్కకు పోయి ఉండిపోంగా, నీ బతుకు నువ్వు బతుకోపో అన్నాడంట కదా. నెమ్మది లేకుండా డబ్బు కోసం ఎప్పుడు పోయింది? ముస్లిం వయసులో పోయింది. ఇంటి పాట నుండి నిమ్మలంగా కొడుకులు కోడలు ఏదైనా చేసి పెడితే గౌరవంగా వాళ్ళకి ఏదైనా చూసుకొని ఆలన పాలన చూసుకొని పెట్టించుకొని తిందామని ఉండదు. మాటలు ఏమంటారు? నేను బతుకుంటా, నేను పనికి పోయి చేసుకుంటా, నేను పోతా, నేను చేసుకుంటా అంటారు. లాస్ట్కి ముసలిలో అవుతారు. ఆ డబ్బులు కాలం గడచదు, ఎవరు పట్టించుకోరు ఇంకా. ఎందుకంటే ఏమనుకుంటారంటే ఆమెకేమి రోజు పనికి పోతుంది కదా. మీరు గమనించారు ఇలాంటి మాటలు? నెమ్మది ఉండదు. ధనమున్న చోట నెమ్మది ఉండదు. విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మనం బాగుగా
ఆలోచన చెయ్యాలి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాణ్ణి ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మిమ్ములను జీవింపచేయును. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసుని లేపిన వానిని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు కూడా ఏమవుతారంట? అప్పుడు లేపబడతారంట. ఈ రోజున నీకున్నవి ఏవి కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి అవేవి ఉపయోగపడవు. ఉపయోగపడతాయా? ఏమన్నా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. ఒక రోజునంట ఒక చర్చిలో ఒక క్రైస్తవురాలంట బాగా భక్తి చేసేదంట ఆమె. అయితే ఆమె అనిందంట, ఒరే నేను చచ్చేటప్పుడు అన్నీ తీసేయండి రా, నా ముక్కుకు మాత్రం ముక్కురాయి పెట్టండి రా అనిందంట. ముక్కుకు మాత్రం ఏముండాలంట? ఆమెకు ముక్కురాయి ఉండాలంట. అట్నే ముక్కురాయి ముక్కుకు. ఏమో ముక్కురాయి ఏమైనా పరలోకాన్ని తీసుకొని పోతుందా? పోదు కదా. అందుకని చచ్చిన తర్వాత ఏముంది అని చెప్పి ఒక కోడలు పోయి పిక్కొని ముక్కుకు పెట్టుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయినాక శవం అంతే, నీ శరీరానికి ఏమి ఉండవు ఇంకా కదా. వెలగల వస్త్రాలు ఉంటాయా? వెలగల ఆభరణాలు ఉంటాయా? అలంకరణాలు ఉంటాయా? ఏముంటాయమ్మా? ఏమీ కానీ ఉండవు. ఒక్కటి ఉంటుంది నీతో పాటు. ఏం చెప్పండి? మీతో పాటు ఏముంటుంది చెప్పండి? సమాధిలో సమాధి పెట్టె ఉంటుంది అంతే. ఏముంటుంది? సమాధి పెట్టె అంతే. ఇంకా పెట్టె తప్పక ఇంకా మీతో పాటు ఏమన్నా ఉంటాయా? ఏముండవు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుడు ఎంతో ఆశపడతా ఉన్నాడు. కానీ నీవు మాత్రము నెమ్మది లేకుండా, ఏం లేకుండా, నెమ్మది లేకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు. దేవునితో సమయం గడపలేకపోతా ఉన్నావు. దేవునితో ఆ అనుభూతి, ఆ సంతోషము, ఆ యొక్క మహిమను అనుభవించలేకపోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అనుభవించండి అమ్మా. యేసయ్యతో ఏం చేయాలంట? సహజీవనం అంటే అర్థం తెలుసా మీకు? డూ యు నో ద సహజీవన మీనింగ్? లివింగ్ టుగెదర్. ఈ మధ్య హైదరాబాద్లో, బెంగళూరులో మనం గమనిస్తే పెళ్లి కాకముందే స్త్రీలు పురుషులు ఏం చేస్తారు? లివింగ్ టుగెదర్. అంటే నువ్వు ఎట్లాంటి వానవో ముందు నేను తెలుసుకుంటా, నేను ఎట్లాంటి దాన్ని ముందు నువ్వు తెలుసుకో. ఒకవేళ ఇద్దరికి బాగుందనుకో పెళ్లి చేసుకుందాం, ఒకవేళ కుదరలేదనుకో నీ దారి నీది, నా దారి. అది లివింగ్ టుగెదర్ అంటే. యేసన్న గారు ఈ మాట ఎంత బాగా రాశారు. యేసయ్య నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి నన్ను తృప్తిపరచితివే. హల్లెలూయా. ఆశలు తీర్చి తృప్తిపరిచిన దేవుణ్ణి వివాహం చేసుకోవాలని లేదా? ఇప్పుడు సహజీవనం చేసిన యేసయ్యతో. సహజీవనం అంటే మీకు చెప్పిన, పెళ్లి కాకముందే సహజీవనం చేస్తారు కొంతమంది నమ్మకం కోసం, ఎటో చూసుకుంటాడు అని. ఇప్పుడు మనం కూడా యేసయ్యతో సహజీవనం చేసినప్పుడు ఆయన మన ఆశలు, మన కోరికలు ఏం చేస్తాడంట? తృప్తిపరిచినప్పుడు మరి నువ్వు ఆయన ఇంకా పెళ్లి చేసుకోవాలని లేదా? వివాహం చేసుకోవాలని లేదా? ఇంకా నాకు తృప్తి లేదు, ఇంకా నాకు తృప్తి నిండలే, కడుపు నిండలే, నాకు మేడలు కావాలా, కోటలు కావాలా, నాకు అవి కావాలా, ఇవి కావాలా, ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, డబ్బులు కావాలా. ఇయ్యా దీంట్లో నా దేవుడు తృప్తిపరిచేది. పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా, చూడనా ఊరకనే నిలచి. హల్లెలూయా. పాడనా స్తుతిగానము మౌనముగా ఊరక ఉండి. ఎట పాడాలంట? మౌనంగా ఉండాలంట. తృప్తిపరిచాడు ఆయన. మౌనంగా ఉండి కన్ను పెట్టుకొని ఉండి అంతే. ఎక్స్ట్రాలు వద్దు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడని? మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. ఇంకా మనం సహజీవనమే చేయడంలే యేసయ్యతో. కానీ మనకేమో నాకు తృప్తిని యేసయ్యా ఎట్టిస్తాడు? సహజీవనం చెయ్యి.
యేసయ్యతో కలివిడిగా ఉండు, ఆయన స్వరం విను, ఆయన మాటలు నమ్ము, ఆయన యందు నమ్మకం ఉంచు. అప్పుడు నీ జీవితంలో ఏదైనా కొదవ ఉంటే నన్ను అడగొచ్చు మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున నీవు మరణించిన తర్వాత తిరిగి లేపేవాడు యేసయ్యే. కాబట్టి ఈ లోకములో యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన మార్గం నడిస్తే నువ్వు మరణించిన ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిత్య జీవములో నిత్యానంద భరుడవు నీవు కావాలంటే, నిత్యానంద భరితుడవు నీవు కావాలంటే ఆ నిత్య జీవంలోకి నువ్వేం చేయాలి? ముందు పోవాలా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యేసయ్యతో మనము అనుబంధం కలిగి ఉండాలా. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకొని ఆయన నీతిని మనం ఆధారం చేసుకుంటే, ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ ధనం ఎక్కడ, నీ మనసు అక్కడ ఉంది. కాబట్టి ధనం మీద ప్రేమ పిచ్చి ఎక్కించుకున్నావు అనుకో, అది నీకేం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. మరి దేని మీద పిచ్చి ఎక్కించుకోవాలా? యేసయ్య మీద పిచ్చి ఎక్కించుకోవాలా. హల్లెలూయా. జీసస్ ఈజ్ హీరో, అంతే. ఐ యామ్ క్రేజీ అబౌట్ జీసస్. నాకు దేవుడు అంటే పిచ్చి, అంతే, ఒకటే మాట. యేసయ్య అంటే నాకు పిచ్చి. ఐ యామ్ క్రేజీ అబౌట్ జీసస్. జీసస్ ఈజ్ ఎ రియల్ హీరో. యేసుక్రీస్తు ప్రభువే సత్యవంతుడగు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువే ఆధారణ భూతుడైన సత్య స్వరూపైన సకల సృష్టికి కారణభూతులకు తండ్రి మన దేవుడు. ఈరోజున మనం నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన పక్షాన ఉన్నాడు. సకల సృష్టిని చేసిన తండ్రి అయిన యెహోవా దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి నీకు తృప్తిని దేవుడు ఇవ్వలేడా? ఆయన నీతిమంతుల మార్గం నడిస్తే నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? వృద్ధి చేస్తాడంట. హల్లెలూయా. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? డెవలప్మెంట్ చేస్తాడంట. ఏం చేస్తాడంట? డెవలప్మెంట్. డెవలప్మెంట్ లేకపోతే ఏమన్నా బాగుంటుందా? ఇప్పుడు 10th క్లాస్లో మన పిల్లలకి చదువు రాలేదనుకో, 9th క్లాస్లో సార్ దగ్గరికి ఏం చేద్దాం? సార్, మా వాడిని మీరు కొట్టినా తిట్టినా ఇబ్బందిలే, మా వాడు డెవలప్ కావాలా కదా, డెవలప్ కావాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే నిత్య జీవంలో నువ్వు వెళ్ళాలంటే ఆయన నీతి నువ్వేం చేయాలా? ఆధారం చేసుకోవాలా. ప్రభు మాటలు వింటే దేవుని బిడ్డలారా, ధనమును ఆశించక, ఆ ధనముతో నువ్వు ఆయుష్ను కొనలేవు, ఆ ధనముతో నువ్వు పరలోక రాజ్యాన్ని కొనలేవు. నీకున్న అందచందాల ద్వారా, నీకున్న ఆస్తి అంతస్తుల ద్వారా, నీకున్న పేరు ప్రఖ్యాతల ద్వారా, నీకున్నటువంటి కుల మతాల ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. మరి ఎవరి ద్వారా వెళ్ళగలుగుతాం మనము? యేసుక్రీస్తు ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవములోకి మనం అడుగు పెట్టాలంటే, నిత్య జీవంలోకి మనం అడుగుపెట్టి మొత్తం చూడాలంటే, ఈ లోకంలో మనం ఎట్ట బతకాలంట? నీతిగా బ్రతకాలంట. చాలా కష్టం నీతిగా బ్రతకాలంటే, కానీ ప్రయత్నం చేస్తే ఏదైనా నువ్వు సాధించగలుగుతావు. దేవుడు నీకు సహాయం చేయును గాక. వాని బిడ్డమైన మా అందరిడెలా నీ ప్రేమ విస్తరింపజేసి బలపరిచి స్థిరపరచండి. మేము కూడా ప్రభా నీతిని ఆధారం చేసుకుని నడువునట్లుగా సహాయం చేయండి. ప్రభా ధనమును ప్రేమించకుండా నిన్ను ప్రేమించినట్లుగా, అయ్యా నీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి. నీ రాజ్యంలోకి ప్రవేశించబడినట్లుగా సహాయం చేయండి. నీ కృప మా మీద నింపమని, విస్తారమైన దీవెనలు మా ఎడల మీరు చూపించమని వేడుకుంటూ, చేరిన వారిని, పాల్గొన్న వారందరినీ కూడా మీరే పేరు పేరున దీవించండి. వ్యాధి బాధలతో, రోగాలతో, ప్రభా అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా మీరే శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించమని అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ముసలి రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి కృప, పరిశుద్ధాత్మకరణ సహాయము, సహవాసం చేరి వచ్చిన మీకును నాకును మనందరికీ సదాకాలము, యుగ యుగములు, తరతరములు దేవుని మహాకృప. అందరికీ వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి మనము
దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. అలాగే దేవునితో సహజీవనం చేయగా ఆయన యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే. మన ఆశలు తీర్చి అయినా తృప్తిపరుస్తాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 14వ రోజు ఉపవాస కూడికను ఘనముగా జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మీకు తెలియజెప్తున్నాను, అద్వితీయ కుమారుంది శనివారము హ్యాపీ బర్త్డే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరు ఆ రోజు పనికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి రావాలని మీ అందరికీ ముందే తెలియజెప్తున్నాను. ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిరోజు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రోజు సెలవు పెట్టి ప్రతి ఒక్కరు మీటింగ్కి హాజరు కావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తిరిగి రేపు 7 గంటలకు 15వ రోజు ఉపవాస కూడిక ప్రార్థన ఉంటుంది కాబట్టి అందరు త్వరగా వచ్చి 7 గంటలకు వచ్చి ప్రతి ఒక్కరు పాటలతోనూ వాక్యంతోనూ మనం అందరం మన హృదయాలను భద్రపరుచుకొని మన హృదయాలను మనము కడిగి పవిత్రపరుచుకొని వాక్యంతో దేవునిలో ఎదగాలని, దేవునితో సహజీవనం మనం చేయాలని ఆశపడుతూ మీ అందరికీ నేను తెలియజెబుతున్నాను. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.